రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఘాను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. సిరిసిల్ల జిల్లా కొత్త కలెక్టర్ గా ఎం హరితను నియమించింది. దీంతో కలెక్టర్ బదిలీతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సంబరాలు చేస్తున్నారు. సిరిసిల్లలోని అభయానంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం ముందు టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా సందీప్ కుమార్ ఝా వరుస వివాదాల్లో నిలిచారు. రీసెంట్ గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో ఇటీవల సందీప్ కు వివాదం ఏర్పడింది. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ ప్రోటోకాల్ విస్మరించారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ వ్యవహార శైలిపై అసెంబ్లీ సెక్రటరీ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. మిడ్ మానేరు నిర్వాసితుల పరిహారం విషయంలోనూ కలెక్టర్ సందీప్ ను హైకోర్టు మందలించింది. వరుస వివాదాలు విమర్శలతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఇటు బదిలీపై వెళుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇటు అభయాంజనేయ స్వామి ఆలయం లోపల మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అక్కడ 11 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు తీరింది, తమ కోరిక నెరవేరింది అని చెప్పి ఆంజనేయ స్వామికి దండం పెడుతూ కూడా కొబ్బరికాయలు కొట్టడం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే సందీప్ కుమార్ ఝా మొదటి నుంచి కూడా ఎప్పుడైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వ హయాము లోపల బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలన్నింటినీ కూడా ఇటు బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ భూ కబ్జాల నేపథ్యం లోపల వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములను కూడా ప్రభుత్వానికి ఇటు స్వాధీనం చేసుకోవడం లోపల సఫలమైంది. అదే కాకుండా అక్కడ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఈ అంశాన్ని అప్పుడు కేటీఆర్ కూడా సీరియస్ చేసుకున్నారు. కావాల్సుకొని బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు పెడుతున్నారని చెప్పి కూడా ఇటు వాదించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో వివాదం నేపథ్యం లోపల ప్రభుత్వము దీనిపైన కూడా ఇటు సీరియస్ తీసుకున్నది. సయోధ్య ఉంటేనే నాయకులు ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య ఉంటేనే పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పి భావించి ఇటు సందీప్ కుమార్ ఝాను ఈ రోజు ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. ఆ ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీపై వెళ్లడంతో ఇప్పుడు తమకు పట్టినటువంటి ఇన్ని రోజులు కలెక్టర్ వాళ్ళ బాధలు అనుభవిస్తున్నాం, ఆ బాధలు పోయాయని చెప్పి అయితే ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ కార్యకర్తలు నాయకులు 11 కొబ్బరికాయలు కొట్టి టపాసులు కాల్చి పేర్చుకోవడం కూడా జరిగింది. తమకు ఇప్పటి వరకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో అయితే వాళ్ళు టపాసులు స్వీట్లు పంచి అయితే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.